హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్ అండ్ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు కదండి. ఇది ప్రభు దినము, పునరుద్ధానపు దినము, ఈస్టర్ అంటారు. యేసుక్రీస్తు మరణాన్ని జయించి, మృత్యువును జయించి తిరిగి లేచిన రోజు. మన ప్రభు సజీవుడు అన్న సంతోషంతో ఆయన్ని స్తుతిద్దాం. ఆయనకి ఆరాధన చేయుట కొరకు ఆలయానికి వెళ్ళకముందు ఒక చిన్న సందేశాన్ని ఆలకిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. మరొకసారి మేము ఆరాధించే దేవుడు సజీవుడని, మా మొరలు ఆలకించేవాడని, మాకుతో మాటలాడేవాడని, మరల తిరిగి రానయ్యున్నవాడని, మమ్మల్ని కూడా ఆయనతో ఊడునట్లుగా ఆయన రాజ్య వారసులుగా చేసుకున్నాడని నమ్మటకు, ఎదురు చూచుటకు, విశ్వసించి ప్రార్థించుటకు సహాయం చేయము. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు ప్రభు తిరిగి లేచాడు అని నమ్ముతున్నారండి? ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, ఇట్ ఈస్ ట్రూ. చారిత్రాత్మకంగా ఇది నిరూపించబడింది. మన ప్రభు సజీవుడు అన్నది మనం అనుభవిస్తున్నాం, ఆయన్ని ఎరుగుదాం. నిజంగానే యేసు ప్రభు శిలువలో మరణించి తిరిగి లేచి ఉండకపోతే క్రైస్తవ్యం ఇంతవరకు ఉండేది కాదు. ఆయన శిష్యులు పిరికివారిగా ఉన్న ఒకప్పుడు పారిపోయిన శిష్యులు ఆయన పునరుద్ధానపు శక్తిని పుంజుకొని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ప్రపంచవ్యాప్తముగా ఆయన సువార్తను ప్రకటించి ఎన్నో వ్యతిరేకాలు పాలైనప్పటికీ, ఆ హతసాక్షులు అవ్వవలసి వచ్చినప్పటికీ వెనుదిరగకుండా ప్రభువును విడిచిపెట్టకుండా ఉన్నారు. కారణం ఆయన సజీవుడు, నిజదేవుడు. ఈ విషయం ఎప్పుడో బైబిల్లో కూడా రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను. ప్రవచించబడింది, లేఖనాలలో రచించబడింది. ఏనాడు యేసుక్రీస్తు జన్మానికి ముందే ఆయన జనన మనన పునరుద్ధారాల గురించి పరిశుద్ధ గ్రంథములో లిఖించబడింది. ఆ లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. తప్పు చేసినందుకు కాదు, ఏదో మోసం చేయబడి కాదు, ఎవరో కక్షతో తీర్చుకుంది కాదు, మన పాపముల నిమిత్తము మృతి పొందెను. సమాధి చేయబడను, గ్యారంటీ. ఆయన సమాధి ఈ రోజున యెరూషలేములో ఖాళీగా ఉంది. అరిమతయి యోసేపు అనే ధనవంతుడు తన సమాధిలో ఆయన్ని పెట్టుకున్నదని మనం బైబిల్లో చదువుతున్నాం. ఆ సమాధి వాళ్ళ యెరూషలేము నడిబొడ్డున చుట్టూ వనం ఉన్నటువంటి ఆ సమాధి ఈరోజు తెరవబడి ఉంది. సమాధి చేయబడను, అంతేతో అయిపోతే కథ వేరేలాగా ఉంటుంది. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడను. లేఖనముల ప్రకారము ముందుగానే ప్రవచించినట్లుగా ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. నమ్ముచున్నారా? మనం ఆరాధించే దేవుడు సజీవుడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడును అన్నవాడు. హల్లెలూయా. ప్రభు మన మొరలు ఆలకించేవాడిగా ఉన్నాడు. మనల్ని రక్షించి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేయుట కొరకు ఈ లోకంలోనికి వచ్చి మరణమే యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణం ద్వారా జయించాడని, పాతాళాన్ని జయించాడని, మరణాన్ని జయించి మృత్యుంజయుడే లేచాడన్నది మనం ఎప్పుడూ మనసులో ఉంచుకోవాలి. నిజంగానే యేసుప్రభు మృతుల్లో నుండి లేవకపోతే క్రీస్తు 14వ వచనం, క్రీస్తు లేపబడని యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. క్రైస్తవ్యములోని సారమే క్రీస్తు పునరుద్ధానపు శక్తి. క్రీస్తు శిలువలో చేసిన యాగము, తద్వారా పాపికి కలిగే పాపక్షమాపణ, మృత్యుంజయుడైన క్రీస్తు ద్వారా కలిగేటువంటి పరిశుద్ధాత్మ అభిషేకముతో దొరికేటువంటి నూతన జీవితం.
క్రీస్తు లేపబడని ఎడల మేము ప్రకటించే ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. కాదండి, విశ్వసించడమే గొప్పది కాదు, నీవు విశ్వసించిన విషయం నిజమై ఉండాలి కదా. గుడ్డి విశ్వాసం కాదు కదా, మూఢ విశ్వాసం కాదు కదా. ఒక సత్యాన్ని నమ్ముతున్నాం మనం. అది నా ప్రభువు నా కొరకు మరణించి తిరిగి లేచాడు. దేవుడు క్రీస్తును లేపనని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన్ను లేపబడలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. ఇంకో పాయింట్ గమనించండి, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడన్నది నమ్ముతుండమే కాదండి, ఆ సత్యాన్ని నమ్మినప్పుడు, నా పాపముల కొరకు ప్రభు మరణించి తిరిగి లేచాడని విశ్వసించినప్పుడు నాకు పాపము నుండి విడుదల దొరుకుతుంది, నాకు పాప క్షమాపణ కలుగుతుంది, నాకు పరిశుద్ధ జీవితం వచ్చింది. అవును, ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును కొత్తవాయను. ఒక పాపి, ఒక దుర్మార్గుడు, ఒక నరహంతకుడు, ఒక వ్యభిచారి, ఒక దొంగ, ఒక అబద్ధికుడు, ఒక మోసగాడు ఎలాగూ క్రీస్తును నమ్ముకున్న తరువాత యథార్థపరుడిగా, దయగలిగిన వాడిగా, ప్రేమ కలిగిన వాడిగా, పరిశుద్ధుడిగా జీవించగలుగుతున్నాడు? ఆయన పునరుద్ధానపు శక్తి వలనే. కొంతమంది ఎలా చెప్తే వినరు. ఒక అతను అలాగే పక్కన ఉన్నవాడికి యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆయన సజీవుడు, ఆయన నిజదేవుడు అని చెప్తుంటే నిరూపణ ఏంటి అంటే ఎన్నో విషయాలు చెప్పాడు ఆయన బైబిల్లో నుండి. ఎన్ని చెప్పినా నాకు అట్లా కాదు, నాకు ప్రత్యక్ష సాక్షి కావాలన్నాడు. ఇక ఆ సాక్ష్యం చెప్పి ఆయనకి విసుగుబుట్టి, ప్రత్యక్ష సాక్ష్యం నేనే, నువ్వు ఇంకా నా పక్క నిలబడి మాట్లాడుతున్నావంటే దానికి సాక్ష్యం నా జీవితం మారటం వల్లే. నేను ఎవడో తెలుసా, మనుషుల మాంసం తినే నరమాంస భక్షకుండైన నన్ను నా యేసుప్రభు మార్చిన వలన నేను సాధువునై దయా ప్రేమలు కలిగి దీనంగా బ్రతుకుతున్నాను. ఇదే సాక్ష్యం. నేనే యేసు ప్రభువే కనుక నన్ను మార్చి ఉండకపోతే ఈ పాటికి నిన్ను కొరుక్కొని నొంచుకొని తినేవాడిని అనగానే దెబ్బకి ఆ వ్యక్తి నమస్కారం చేసి, బాబోయ్ ఇంత గొప్ప దేవుడా మీ దేవుడు అని దేవుని అందు విశ్వాసం ఉంచాడట. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయండి నమ్మటానికి. మేము తాకి చూసాము, మేము విన్నాము, మేము అనుభవించాము. పునరుద్ధానపు శక్తిని మేము పొందాము. పునరుద్ధానపు శక్తి అంటే ఎట్లుంటుంది అని అడుగుతారు కొంతమంది. దేవుడు ఆత్మతో నింపబడాలి, దేవుని శక్తి కలిగి ఉండాలని ఒక బిచ్చగాడు పాట పాడుకుంటూ, దేవుణ్ణి నమ్మండి అయ్యా, దేవుడు గొప్పవాడయ్యా, ఆయన శక్తి గొప్పది, ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, రక్షిస్తాడు అని ఏంటంటే చెప్తుంటే ఒక అతను మూర్ఖంగా, ఏంటయ్యా నువ్వు చెప్పేది, ఏడయ్యా దేవుడు, ఎక్కడుందయ్యా శక్తి, ఏడయ్యా దేవుడు, ఏదయ్యా ప్రభావం చూపించు అన్నాడంట. ఆ బిచ్చగాడికి కొంచెం సురసురమని ఆ అడుక్కునే చెప్ప తీసుకొని అతని నెత్తి మీద టపాల కొట్టాడట. ఆ వ్యక్తి అబ్బా నొప్పి అన్నాడట. నొప్పి ఎక్కడుంది చూపించయ్యా, నొప్పి ఎక్కడితో చూపించయ్యా అని అడిగితే, నొప్పెట్ట చూపించమంటావయ్యా, అదేనయ్యా దేవుని శక్తిని పొందుకున్న మేము, మా అనుభవంలో ఉంది కానీ అది నీకు ఎత్తి చూపిస్తానికి ఎట్లుంటుంది. నమ్ముతున్నారా యేసుప్రభు తిరిగి లేచాడని? లేఖనాల ప్రకారంగా ఆయన మరణించాడు, లేఖనాల ప్రకారంగా తిరిగి లేచాడు. ఆయన ఖాళీ సమాధి ఇప్పటికీ ఉంది. ఆయన శిష్యులు సువార్తను ప్రకటిస్తున్నారు. యేసుప్రభు ఒక పాట రాయలేదు, ఒక పుస్తకం రాయలేదు, ఒక చర్చి కట్టలేదు, ఆ గలిలయ ప్రాంతం దాటి ఓవర్సీస్ ఎక్కడికి వెళ్ళలేదు. అని ఇవాళ ప్రపంచ నలుమూలల యేసే రక్షకుడని ప్రజలు ఉన్నారంటే కొలలుగా ఆయన గురించి రాయబడిన పుస్తకములు, గ్రంథములు, పాటలు, ఆలయాలు, జన సమూహాలు ఉన్నాయంటే అది నిజం. క్రీస్తు మన కొరకు
చనిపోయి మన శాపాన్ని కొట్టివేసి మనకు తన పరిశుద్ధాత్మ శక్తినిచ్చుటకు, ఈ పాప లోకంలో పరిశుద్ధులుగా జీవించుటకు ఈ లోకానికి వచ్చున్నాడు. ఈ లోకంలో మనల్ని స్వస్థపరిచి ఆశీర్వదించి వెళ్ళిపోవడానికి యేసుప్రభు రాలేదండి. ఈ లోకానికే పరిమితమైన వాడు దేవుడు ఎలా అవుతాడు? ఈ లోకపు కార్యాలు మాత్రమే ఇవ్వగలిగిన వాడు దేవుడేంటి, మానవుడు కూడా ఇవ్వగలడు కదా. కానీ ప్రభు మనకి పాపక్షమాపణ ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన మనం, ఇంకో మాట అక్కడ చదువుతాడండి, ఈ జీవిత 19వ వచనం 15వ అధ్యాయం 19వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమై ఉండిన యెడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఈ జీవితము కాలానికే మనకు దేవుడు కావాలి, స్వస్థతలు చేయడానికి, డబ్బులు ఇవ్వడానికి, ప్రమోషన్లు రావడానికి, వీసాలు రావడానికి, పెళ్ళిళ్ళు జరగడానికి, సంతానం కలగడానికి. ఇందుకేనంటే మనుషుడు భక్తిని ఆచరిస్తున్నాడు. అన్ని విధాల ఈ మనుషుడు భక్తి అనేది ఎందుకంటే భక్తిని ఏదైనా లాభసాధకంగా వాడుకోవడానికి, భక్తి అనే పేరు పెట్టి లోక సంబంధమైన ఆస్తిపాస్తులు, లోక సంబంధమైన స్వస్థతలు వాటిని కనుగొనటానికి, వాటి కోసమే మనం కక్కుర్తి పడేవారిగా మనం కూడా ఉంటే, యేసును నమ్మిన వారు కూడా ఉంటే, మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులుగా ఉంటాం. మనం క్రీస్తుతో పాటు లేపబడిన ఎడల పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. దృశ్యమైనవన్నీ అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కంటికి కనబడేవన్నీ ఒకరోజు ఉండవు. కంటికి కనబడే మన తాతలు, మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు, మన సొంత ప్రియులు ఎంతోమందిని మనం మళ్ళీ చూడలేం. అలాగే ఈ లోకంలో ఒక యుద్ధం జరిగిందంటే ఆ పట్టణం మళ్ళీ కనపడటం లేదు. ఒక వరద కొట్టుకొచ్చిందంటే అక్కడున్న వైపరీత్యాలు చూస్తున్నాం. ఇవన్నీ పంచభూతములు మహావేంద్రముతో లయమైపోయే రోజు ఒకటి రాబోతుంది. ఈ భూమికి అంతముంది. ఇవి అనిత్యములు, కానీ అదృశ్యమైనవి, కంటికి కనబడనివి. పరలోకం ఉందని ఎవరు చూసొచ్చాడు? యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఎవరు చూసొచ్చాడు? పరలోకానికి ఆరోహణమయ్యాడంటే ఏంటది అని ఏంటేంటో అడుగుతున్నాడు. చూడండి, ఉంది. పరలోకాన్ని గురించి ప్రకటన గ్రంథంలో, బైబిల్లో అనేక భాగాల్లో వివరణగా చెప్పబడింది. ఆకలి దప్పుకులు లేని స్థలం, కన్నీరు లేని స్థలం, దుఃఖము లేని స్థలం, వ్యాధి లేని స్థలం, బాధ లేని స్థలం, వృద్ధాప్యం లేని స్థలం, మరణము లేని స్థలం. అది దేవునితో సదాకాలం ఉండే భాగ్యము కలుగు చేయట కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి, నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేను ఉండు స్థలములు మీరు ఉండలాగన మరల వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళుదనన్న ప్రభు. ఏ రీతిగా ఈ క్రీస్తు యేసు మీ యొద్ద నుంచి పరలోకమునకు ఆరోహణమయ్యాడో ఆ రీతిగానే తిరిగి వస్తాడు. మీరు వెళ్ళి సకల జనులకు సువార్తను ప్రకటించండి. ఆయన నామములో పాపక్షమాపణ ఉన్నది, ఆయన రక్తములో పాపమునకు శుద్ధీకరణ ఉన్నది, ఆయన యందు విశ్వాసం ఇచ్చిన వాడు నిత్య జీవాన్ని పొందుతాడన్న మాటను చెప్పమన్న వలనే ఇలా చెప్పుకుంటూ పోతున్నాం. నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారు దానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. నమ్ముతున్నారా? నా యేసు సజీవుడు. 1కి 100 సార్లు మీ మనసులో చెప్పుకోనండి, నా ప్రభు సజీవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. మార్టిన్ లూథర్ అనే భక్తుడు అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు, పోరాటాలు ఎదుర్కొన్నాడు. ఒకరోజు చాలా దుఃఖంగా చికాగ్గా ఉన్నాడు. బల మీద కూర్చొని ఏదో ఆలోచించుకుంటుంటే తన భార్య ఒక నల్ల గౌను వేసుకొని, నల్ల ఫ్రాక్ వేసుకొని వచ్చి ఆయన ముందు నిలబడింది. ఆ దేశంలో నల్ల బట్టలు వేసుకున్నారంటే ఎవడో చచ్చిపోయాడని అర్థం అన్నమాట. వాళ్ళకి అదొక గుర్తు. అసలే చిరాగ్గా ఉన్నవాడు నల్ల దుస్తుల్లో ఉన్న ఆమెను చూసి కొంచెం చిరాగ్గా ఎవరు చనిపోయారు అని అడిగాడట. అందుకు ఆమె సౌమ్యంగా దేవుడు చనిపోయాడు అందట. నీకేమన్నా పిచ్చా? దేవుడు చనిపోవటం ఏంటి? మరి ఏంటండి? దేవుడు చనిపోయినట్టు, దేవుడు లేనట్టు, ఏదో మీరే భారాలు మోస్తున్నట్టు, ఏదో చింతలు చింతిస్తూ కూర్చున్నారు. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కదా, మనం శ్రమలో మొరపెడితే ఆలకించేవాడు కదా, మన సమస్యలన్నీ తీర్చేవాడు కదా అన్నప్పుడు మార్టిన్ లూథర్ అవును కదా అని ఇరువురు మోకరించి ప్రార్థించి దేవుని శక్తిని పుంజుకున్నారట. ఈరోజు ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మనం ఇక్కడ ప్రార్థిస్తే అక్కడ వినే దేవుడు ఉన్నాడు. ఒకరోజు మేఘారూఢుడై రాబోతున్నాడు.
ఆయన ఉండి చోట మనమును ఉండలాగున యుగములు తరతరములు ఆయనతో సహవాసం చేసే భాగ్యము కలుగు చేయుటకు సాతాను మాట విని నిత్య నరకానికి పోయే మనల్ని తన రక్తము ద్వారా, పాప విమోచన కార్యము ద్వారా, శిలువ యాగము ద్వారా మనకు పాప క్షమాపణ కలుగు చేసి పరిశుద్ధపరిచి ఆయన రాజ్య వారసులుగా చేసుకోవడానికి త్వరలో రాబోతూ ఉన్నాడు. నా దేవుడు పునరుద్ధానుడు, నా ప్రభు సజీవుడు, నా ప్రభు నా కొరకు తిరిగి రాబోతున్నాడు అని మన పూర్ణ హృదయంతో విశ్వసిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిజమేనయ్యా, ఆచారంగా అలవాటుగా ఆదివారము ఈస్టర్ అని వెళ్ళి రావటం కాక నాయన, మరొక్కసారి నేను ఆరాధించే దేవుడు సజీవుడు, నా ప్రార్థన ఆలకించే దేవుడు, నా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు, తిరిగి రానయ్యున్నవాడు, ఆయన రాజ్య వారసుడిగా నన్ను చేసుకుంటాడు, తన రక్తమిచ్చి నన్ను కొన్నవాడు అని గుర్తు చేసుకొని భయముతో, భక్తితో, వణుకుతో మా రక్షణను కొనసాగించుకుంటాడు. అతి త్వరలో రానయ్యున్నటువంటి నీ రాకడ కొరకు ఎదురు చూచటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మందిరాలకు వెళ్ళండి. ఈస్టర్ రోజు దేవుణ్ణి స్తుతించి లేచినాడురా సమాధి ఎన్నో ఉన్నాయి, చక్కటి పాటలు, గీతం జయ జయ గీతం అని పాటలు పాడి మన ప్రభువుని గురించి ఆర్భాటం చేద్దాం. మన హృదయాన్ని సంతుష్టికరంగా ఉంచుకుందాం. మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి తెలియజేయండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. వాట్సాప్ పెట్టండి. దయచేసి టెక్స్ట్ కానీ వాయిస్ కానీ వాట్సాప్ పెట్టండి. ఫోన్ చేయకండి. ఎత్తలేదని మీరు బాధపడకండి. ప్రవచితమైతే ఈ మధ్యాహ్నం ఐశ్వర్య మహల్లో ఈస్టర్ ఆరాధన, ఒకే ఆరాధన 10 గంటల నుండి 3 గంటల వరకు జరుగుతుంది. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు రాగలిగితే వచ్చి ప్రత్యక్షంగా ప్రభు ఆరాధనలో పాల్గొని ఈస్టర్ ఆరాధనలో దేవుడిని స్తుతించండి. రాలేని వారు వీలైతే కొంత భాగాన్ని మీకు లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మీ లైవ్లో చూడండి. అంతకంటే మించి మీ మందిరాలకు వెళ్ళి దేవుడిని ఆరాధించండి. మంచారు 3 గంటలకు హెచ్చరిక, రాత్రి 9 గంటలకు కలుగుని ప్రతి తోడులో బలి గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఏప్రిల్ నెల 10, 11 తారీఖుల్లో ముంబై వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్న మిమ్మల్ని, శుభ సందేశ్ హిందీ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని, రోజు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేయాలని ఎంతో ప్రార్థనతో, ప్రయాసతో, ఖర్చుతో చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. కాబట్టి ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ 10, 11 తారీఖులు గుర్తుపెట్టుకోండి. రోజు సాయంత్రం 5 గంటలకి ఈ ఒక్క పూట మీటింగ్ మాత్రమే స్థలం దొరకనందున జరిపించగలుగుతున్నాం కనుక తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు. గమనించండి, 10వ తారీఖు నవీ ముంబైలో, 11వ తారీఖు ధారావి ముంబైలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి. మీకు అడ్రస్ లింక్ షేర్ చేయబడుతుంది. చిరునామా గమనించండి. ఏప్రిల్ 10వ తారీఖు అగ్రికోలి సంస్కృతి భవన్, పామ్ బీచ్, నెరూర్, నవీ ముంబై. అలాగే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్ హాల్, సియోన్, ధారావి, ముంబై. ఈ 2 వ్యత్యాసమైన స్థలాల్లో జరుగుతున్నాయి. చిరునామాలు గమనించండి. వివరాల కొరకు మాతో సంప్రదించండి. తప్పకొస్తారు కదా.